ఏం డబ్బాలకుండా ఉన్నావు? ఇవన్నీ ఏంటి? నాకు స్కూల్లో ఇచ్చారమ్మా. ఎందుకు ఇచ్చారు? నేను చదువుల్లో, ఆటల్లో, పాటల్లో అన్నిటిలో ఫస్ట్ వచ్చానమ్మా. నానేది ఏమంటే అసలు రండి, మన పాప పిలుస్తుంది. వస్తున్నా. ఏమిటమ్మా కాస్యా? నాకు స్కూల్లో నాకు బహుమతిని ఇచ్చారు నాన్న. వెరీ గుడ్ బంగారు తల్లి. నువ్వు ఇలానే మంచిగా చదువుకుని మంచి పేరు తెచ్చుకోవాలి. నువ్వేం చదువుతానని కష్టపడి చదివిస్తాను తల్లి. అలాగే నాన్నగారు. అమ్మ రాసే స్నానం చేసారా? భోజనం పెడతా. అలాగే అమ్మా. చూసారా అండి మన పాప ఎంత మంచిగా బహుమతులు తెచ్చుకుందో. మనకేమో ఎవరు లేరు, ఆస్తులు పాస్తులు కూడా లేవు. ఎలాగైనా కష్టపడి మన పాపను చదివించాలండి. అలాగే కష్టపడి చదివిద్దామే. భోజనం పెడతా, చేతులు కడుక్కోరండి. అమ్మ లాస్ట్ ఒకసారి నాన్నగారికి అయింది, హాస్పిటల్ తీసుకెళ్దాం. చెప్పండి. మా వారు ఉన్నటువంటి దగ్గర ఆయాసపడుతూ మాట్లాడుతున్నారండి, కొంచెం చూడండి. ఇక్కడ పడుకోబెట్టండి. నేను చూస్తాను, మీరు బయట వెయిట్ చేయండి. అలాగేనండి. కూర్చోబెట్టు. పడుకోబెట్టు. అమ్మ సరేనండి. మీ వారికి ఇప్పుడైనా ఇంతకు ముందు ఇలా జరిగిందా? ఎప్పుడైనా దగ్గరగా ఉండేవారు కానీ మరీ ఇంతలా ఎప్పుడు జరగలేదు డాక్టర్ గారు. మీ వారికి ఏమన్నా అలవాట్లు ఉన్నాయా? మందు, సిగరెట్ అలాంటివి? మందు తాగరు కానీ సిగరెట్ కాలుస్తూనే ఉంటారండి. ఎంత చెప్పినా వినకుండా కాలుస్తూనే ఉంటారండి. టెస్ట్ చేశాము. సిగరెట్ ఎక్కువ కాల్చడం వల్ల ఊపిరితిత్తులు బాగా పాడైపోయాయి. చివరి దశలో ఉన్నారు. మందులు వాడి జాగ్రత్తగా చూసుకోవడం తప్ప మనం ఏం చేయలేం. చూడొచ్చా అండి? వెళ్ళండి. అయ్యో దేవుడా, ఎంత పడుతుంది. ఎలా చూసుకోవాలి? అయ్యో. మీ ఇద్దరు నన్ను క్షమించండి. నేను సిగరెట్ కాలుస్తున్నప్పుడు నాకు తెలియలేదు ఇలా జరుగుతుందని. అది కాలుస్తున్నప్పుడు నాకు ఏదో తెలియని హాయ్ అనిపించింది. కానీ ఇప్పుడు అది కాల్చడం వల్ల ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మీ ఇద్దరు నన్ను క్షమించండి. ఊరికండి, నేను పనికి వెళ్తాను. పాప చదువు మానేసి మిమ్మల్ని చూసుకుంటుంది. మీరు బాధపడకండి. నా పాపకు ఎంతో బంగారు భవిష్యత్తు ఇద్దాం అనుకున్నాను. కాకపోతే నా పాప భవిష్యత్తుని నా చేతులారా నాశనం చేసుకున్నాను. చూసారా, ఒక అందమైన చిన్న కుటుంబం వ్యసనానికి బానిసై అనారోగ్య పాలై తమ జీవితాన్ని తామే నాశనం చేసుకుంది. అందుకే సిగరెట్, చుట్ట, బీడీ వంటి జోలికి పోవద్దు. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకోవద్దు.